ప్రపంచంలోనే పాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022-23లో భారతదేశంలో 23.058 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తయ్యాయి. మనుషులకు ఆవు పాలు అవసరమని, ఆరోగ్యకరమైనవనే భావన భారతీయ సమాజంలో విస్తృతంగా ఉంది. రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగి నిద్రపోవడం చాలా మందికి ఉన్న అలవాటు. బాల్యంలో ఒక దశ దాటిన తర్వాత మనిషి తప్ప మరే జంతువు లేదా జీవి జీవితాంతం పాలు తాగదు. ముఖ్యంగా వేరే జంతువు పాలు ఏవి తాగవు. పాలలో కాల్షియం, ప్రోటీన్లు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని, అయితే తగినంత మాంసాహారం తీసుకునేవారు పాలను తమ ఆహారంలో తీసుకోకున్నా ఎలాంటి సమస్యలు ఉండవని పిల్లల డాక్టర్, న్యూట్రిషనిస్ట్ అరుణ్ కుమార్ చెప్పారు. శాకాహారులు తప్పనిసరిగా పాలు తాగాలి. పాలు అందరికీ సరిపోతాయా అని అడిగితే కాదనే చెప్పాలి. ఎందుకంటే పాలలో లాక్టోస్ అనే షుగర్ ఉంటుంది. అది జీర్ణం కావాలంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ కావాలి. మన పేగుల్లో ఆ ఎంజైమ్ లేకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. మనం ఉపయోగించేవి ఎక్కువగా ఆవు పాలు, ఆ తర్వాత గేదె పాలు. క్యాలరీల పరంగా చూస్తే 100 గ్రాముల ఆవు పాలలో 67, గేదె పాలలో 117 క్యాలరీలు ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా గేదె పాలు తాగడం వల్ల శరీర బరువు పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. పాలు నేరుగా అజీర్ణానికి దారి తీయవచ్చు. కొంతమంది రోజుకు లీటరు పాలు తాగుతారు. అయితే ఒక్కోసారి అర గ్లాసు పాలు తాగినా గ్యాస్, గుండెల్లో మంట, విరోచనాలు, లాక్టోస్ అలర్జీ ఉన్న వారికి పట్ట సంబంధిత సమస్యలు రావచ్చు. అలాంటి సమస్యలు ఉన్నవాళ్లు పాలకు దూరంగా ఉండాలని ఆహార నిపుణుల సూచన. ఆవు పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇవ్వడం వల్ల బరువు పెరుగుతారు. అయితే కేవలం పాలు మాత్రమే తాగించడం మంచిది కాదు. ఆవు పాలు తాగడం వల్ల కొంతమంది పిల్లలు ఇతర ఆహార పదార్థాలు తినలేరు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆవు పాలలో ఐరన్ చాలా తక్కువగా ఉంటుందన్నారు డాక్టర్. పాలలో చక్కెర వేసుకుని తాగడం మంచిది కాదు. పాలలో తగినంత క్యాలరీలు ఉన్నాయి. అందుకే ఎక్కువ కాలం చక్కెర కలుపుకుని పాలు తాగడం శరీరానికి ప్రమాదకరంగా మారొచ్చని హోమియో వైద్య నిపుణులు అంటున్నారు. మనం రోజుకు 2 సార్లు పాలలో 1 చెంచా పంచదార కలిపి తాగితే అది రోజుకు 40 గ్రాముల చక్కెర అవుతుంది. ఒక నెలలో మనం 1 కిలో కంటే ఎక్కువ చక్కెరను పాలతోనే వినియోగిస్తున్నాం. మనం దీన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నామంటే ఎంత చక్కెర తింటున్నామో ఆలోచించండి. కాబట్టి చక్కెర లేకుండా పాలు తాగడం మంచి మార్గం. అల్సర్, లాక్టోస్ అలర్జీ ఉంటే పాలకు దూరంగా ఉండాలి. అజీర్ణ సమస్యలు ఉన్నా పాలు తాగకూడదు అంటున్నారు ఆహార భద్రతా నిపుణులు.